నీకన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏకంగా భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు. హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదులు పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవాడిని, ఇప్పుడు నిన్ను తోముతున్నాను. చెప్ప సైదులు నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఎక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది, ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేందా తీసేది నా బొచ్చ పంగా? ఆర్ని విగ్గు. మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసిందనుకో, ఎవరో అనుకుంటుంది, అప్పుడు నా చావు వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సాగు తెలివితేటలు చాలా ఉన్నాయి గానీ ముందెళ్ళి స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. నేను చెప్పానా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడు. సుధీర్, ఎవరో యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలి పదా. ఏయ్, సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట. రేయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? కదరా ఆడుతున్నా. నందు, ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ ముట్టెక్కకుండా ఓడలేవారు. మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏంట్రా పోలీసు వాళ్ళు వచ్చారు? రంగా, బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదురా. రాముడు అంటే అతనే సార్. హలో, రాము అంటే నువ్వేనా? అవును సార్, నేనేం చేశాను సార్? మర్చిపోయే అన్ని పనులు చేస్తుంటావు నువ్వు. ఇలా తెలిసిపోయిందా? హలో, ఏంటి అది? అంటే నాకు తెలియకుండా జరిగిపోయింది సార్. అదే మాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా?
అయినా నేనేం చేయలేదు సార్, అంతా ఆడే చేశాడు సార్. అదే ఊళ్ళో జనం చెప్పారు అంతా వాడే చేశాడని. అయ్య బాబోయ్, అంటే ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందా? నా ఒక్కడికే చెప్పానని ఒట్టేశాడండి. ఒట్టేశాడంటే ఇదంతా ముందే జరుగుతుందని నీకు తెలుసన్నమాట. తెలిసి వాడొచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు కొట్టారా? కొట్టడం ఏంటి సార్, వాళ్ళు కట్టమంటే తాళి కట్టానంతే. ఏం మాట్లాడుతున్నావా? మీ ఆవిడ పిలు. ఆవిడొచ్చి సాక్ష్యం చెప్తే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా? సార్ నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఈ విషయం ఎక్కడితో వదిలేయండి సార్. అదేంటయ్యా మీ ఆవిడ నన్ను మాట్లాడిన వాడిని ఇలా వదిలేయమంటావేంటి? సార్ అందరూ ఇలా వదిలేయబట్టే వాడు అలా తయారవుతున్నాడు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? మీ పొలం కౌలుకు తీసుకున్న రుద్రయ్య గారి గురించి. మీ ఆవిడని అవమానించాడు, నువ్వు వాడిని చితకబాదావే, వాడి గురించి. సార్ మీరు ఆడు గురించా మాట్లాడేది? అంటే నువ్వు ఇంకో మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావా? అదే అలాంటిదేం లేదండి. అయితే మీ ఆవిడని పిలవండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాడిని చితకొడతాను. అయ్య బాబోయ్, మా ఆవిడ ఇంట్లో నుంచే బయటికి రాదండి, ఇంకా స్టేషన్ దాకా ఏం వస్తుందండి? ఓహో, చాలా పద్ధతి గల కుటుంబం అనుకుంటాను. అవునండి. సరే, తర్వాత మీరు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. హలో, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, ఏం అర్థం కావట్లా. నీకేంటి, పెళ్ళి పుష్కరమైంది, నాకే అర్థం కావట్లేదు. ఒకసారి స్టేషన్కి రండి, మన ఇద్దరం మన కన్ఫ్యూజన్ షేర్ చేసుకుందాం. రండి. అమ్మయ్యా. ఎవరది? ఎవరూ లేరండి. ఒక మగవాడిని కొంగు పట్టుకు లాగడానికి సిగ్గా లేదు. పంట పండింది. ఎవరు ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగదవా? ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడివి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడైనా నా తమ్ముని నమ్ముతావా, మంచివాడినైనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ. అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరెంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసుంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను.
అబ్బా మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా 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 ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. దేవుడా, బాగు చేస్తున్నావా చెడు దూపుతున్నావా? అబ్బో, ఓయ్ ఇప్పుడే రీఛార్జ్ చేయించాడు కదే, ఫోన్ ఎత్తు. ఇప్పుడే కదా చేయించాడు, బ్యాలెన్స్ అయిపోగానే లిఫ్ట్ చేద్దాంలే. నువ్వు ఇలాగే చేయి, ఎవడో ఒకడు ఇంటికి వచ్చేస్తాడు. అంత దమ్మె పడుకుందిరా. ఈ రకడు టైం దొరికితే దొరికిపోతాడు. బాగా వచ్చాడు, ఒక లుక్ అయిపోయి ఉంటాడు. వచ్చిన పని అయిపోయింది కదా, మీరు బయటికి వెళ్తే తలుపులు వేసేసుకుంటా. పని అయిందని ఎవడన్నాడు? వెళ్ళి బట్టలు వేసుకురా, మాట్లాడాలి. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది, మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మాట్లాడాలన్నారు, పదండి. ఇప్పుడు కాదు కానీ రేపు మాట్లాడదాం. రెంట్లో 200 కట్ చేసుకో. 200లేనా? 500 కట్ చేసుకో. రే ఇది కూడా నువ్వే తినే. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి. నోట్లు వేడిగా ఉన్నాయి. సార్ తీకండి సార్, అందులో బాంబు ఉంటే. భయం ఎత్తే వెళ్ళిపో. బాబోయ్, అమ్మో ఎంత డబ్బా. పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. పడిపోయినట్లేవు, ఎవడో దొంగ పడేసి పారిపోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, అక్కడ ఇచ్చేద్దాం. ఆగండి ఆగండి, పోలీసులు తీసుకెళ్ళిస్తారా? దేవుడిచ్చిన డబ్బు ఇది, పోలీసులకి ఇస్తే కళ్ళు పోతాయి. ఇవ్వకపోవడం తప్పు కదండి, ఇది మన డబ్బు కాదు కదా. చూడండి సార్, ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో డబ్బు ఉంటే వాళ్ళే. పోనీ ఓ పని చేద్దాం, వారం రోజులు మనం వెయిట్ చేద్దాం. డబ్బులు పోయిన ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు పని చేసుకుందాం. వారం రోజులా? కుదరదు. అయితే పోలీసులకు ఇచ్చేద్దాం పదండి. వద్దులేండి, మీరు చెప్పినట్టు చేద్దాం. ఈ వారం రోజులు డబ్బు నా దగ్గర ఉంచుతాను. నీ మొహం చూస్తే నమ్మబుద్ధి అవ్వట్లేదే. పోనీ నా దగ్గర ఉంచుదాం. చా, నువ్వు నమ్మకం సీరియల్లో హీరో అమ్మా. మీ దగ్గర ఉంచండి. ఓకే. వద్దు, ఇతను ఎందాక నుంచి పోలీస్ స్టేషన్ అన్నాడు. డబ్బు పోయిందని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇతనే తీసుకెళ్ళి ఇచ్చేలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, ఒక వారం రోజులు ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీ ఇద్దరికి చెరుకు 30,000 ఇస్తాను. ఈ వీచ్ చివరిలోనే మా ఇల్లు. ఈ లోపల ఎవడో కంప్లైంట్ ఇవ్వకపోతే పని చేసుకుందాం. ఆగు, నేను చెరుకు 50,000 ఇస్తాను. ఈ వారం రోజులు నా దగ్గర ఉంచుదాం. నాకు ఓకే. ఓకే, ఒకసారి ఇది పట్టుకోండి. ఇదిగోండి మీ 50. వారం రోజులు నేను లక్షాధికారి అయిపోతున్నాను. నా వాటా 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టుకోలేంటో. ఆగు, నీ వాటా 10 లక్షలా? ఈ బ్యాగ్లో ఎంత డబ్బు ఉందో నీకెలా తెలుసు? ఐటీ చెప్తా. చంపేశాడు బాబోయ్. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి మెంటల్ ఎక్కువ ఉంటుంది. మీరంతా ఒకసారి లైన్లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆన్ని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది. అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి
ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట ఆహా ఏం ప్లాను రేయ్ లైన్ 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 ఉండు. ఓం రాజా రా నేను ఎందుకు రా వెళ్ళి లైన్లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని నేను నిన్ను తన్నట్లా లాజిక్ లైన్లో నుంచా నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా, నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడంతా తురు చేసుకున్నాడా? నాన్న ఓం రాజా ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆట ఆడేది నువ్వా? కనిపెట్టేశావా? ఆ, నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. ఆ మేడం ఆ ఇడ్లీ వచ్చేస్తున్నాడు, మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు పెట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఏయ్, ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. How are you, sweetheart? ఐఎమ్ ఫైన్ సార్. You miss me? యా నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో, సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ వారింటి సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాలో పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ ఆ, నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా, సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండల్లో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చలిలో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టని బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ మని కడిగి గుటుక్కున మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3, మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షార్ట్ రెడీ అట. హైదరాబాద్ సిటీ, దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, పోలీసేరా. రాయ్, నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్, అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, త్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ ఫాస్ట్. స్టాప్ అస్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్ళకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరు.
బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంత మంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్, నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్, నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమీ లేవు, వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. రాయ్, 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 రాయ్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో, వెళ్ళిపో. పీపీ నా తెప్పించకండి. దగ్గర ఏదో నొక్కాలనుకున్నాడు పెచ్చోడు. రామ్, పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకి 500. యూ. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. రాయ్ 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 రాయ్. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్, పరశురామ్. అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. దాము, ఇక ఈ ఎంటర్టైన్మెంట్లన్నీ పక్కన పెట్టి ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అసలే ఢిల్లీ సూరి కోపంగా ఉన్నాడు. అతను ఏ టైప్? ఢిల్లీ సూరి చెప్పు సూరన్న, అవన్నీ నేను చూసుకుంటాను. లేదు లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను. నన్ను నమ్ము సూరన్న, విషయాలన్నీ నాకు వదిలే. బెల్సూరే ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ను సప్లై చేసి తర్వాత వాళ్ళని మారు పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో భరించలేకే వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేనిది కీప్ ని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పెర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం కలిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రున్నోడు దూరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామరాన్ జీ అర్థమైందా? కావాలంటే ఆ మల్హోత్రా గారితో హలో 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 చెత్త సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్దాం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూర్య అన్యాయపోతాడా? ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ ఈయన చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అని మొఖాన్ని బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇప్పించిన మినిస్ట్రీకి 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గారికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడికి 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూర్యగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేమొస్తుందండి? అదేంట్రా, అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా? వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను ఎవడరా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూర్య. మై గాడ్, ఢిల్లీ సూర్య అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసాం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి. వస్తుంది. వచ్చేసి చెప్పు సూరన్న. రేపు నేను బుక్కపట్నం వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన్న. అదే రింగ్ సార్. మా ఆవిడతో విడాకులు ఇచ్చారన్న కడుపు మెడతో కంగాళిగా తిట్టేసేది. అది నాకు కలిసి వచ్చింది. ఆ విషయం అది క్యాచ్ చేసిన తిట్టం మానేసింది. ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్న తిట్లు నా రింగ్ టోన్ గా పెట్టేసుకున్నా. మీరు అమేజింగ్ సార్. ఒక్క విషయం, మనం కలిసినట్టు కాదు, కనీసం తెలిసినట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు. మీరెవరో నేనెవరు? మీరెవరు? మీరు సూపర్. ఏంటి సూరన్న, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడు కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావేంటి? బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా నువ్వు ఆగో. సూరన్న నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంట. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్, నోరు మూసుకుని కూర్చో. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్
షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? రేయ్, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. నాగరాజు ఆయన అంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ? ప్రస్తుతానికి. కంగ్రాట్స్ సూరిజీ. ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు, ఓనర్. స్మాల్ గిఫ్ట్ ఫర్ ఏంటే ఇది? బ్యాటరీ బ్యాకప్. మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఇది గంట సేపు చార్జ్ చేస్తే 10 గంటలు పని చేస్తుంది. మీకు బాగా యూజ్ అవుతుంది. నేను 20,000 రూపాయలు చెక్. గురూజీ 2000 తగ్గింది. TDS. ఏంటి శంకర్ నువ్వు అనేది? అవును సరోజా, నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలంటే మీరు మా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి. ఏం చేయాలి? ఏం లేదండి, మనుషుల్లో పెరిగిపోతున్న నేర ప్రవర్తన అరికట్టడానికి మేము టెలిఫిల్మ్ ప్లాన్ చేసాం. దానికి టైమింగ్ రైమింగ్ ఉన్న ఆర్టిస్టుల కోసం చూస్తుంటే మీ ఫ్యామిలీ స్ట్రైక్ అయింది. థ్యాంక్ యూ బాబు. సీట్లలో షుగర్ ఉంటే మా బ్లడ్ లోనే యాక్టింగ్ ఉంది. మీ టెలిఫిల్మ్ టైటిల్ ఏంటి? షార్ట్ కట్. వెల్కమ్ టు షార్ట్ కట్. ఒక ఆర్డినరీ బ్రోకర్ 6 వారాల్లో 60 కోట్లకి అధిపతి అయిన వైనం తన బ్రెయిన్ పవర్ తో సాధించిన గేనే ఈ రోజు మన షార్ట్ కట్ లో మెయిన్ స్టోరీ. ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటి కోటనా? ఏ కోటి మా పేర్లో తప్ప షేర్లో ఉండదా? బ్రోకర్ గానే మిగిలిపోరా? ఓనర్లు కాకూడదా? ఎఫర్ట్ నాది, అటెంప్ట్ నాది, రిస్క్ నాది, రిజల్ట్ మాత్రం ఇదే. క్యాంపెయినింగ్ లో వాడేసుకుని క్యాబినెట్ లో సైడ్ వేసినట్టు పక్క పోమంటే నేనే పోతాను. ఈ ప్రాజెక్ట్ లో నాకు షేర్ కావాలి. సరే కొట్టనా, దానికి ఎందుకు అంత ఆవేశం? అలాగే చేద్దాం. కానీ ఈ క్రిమినల్ బ్రోకర్ అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. మొత్తం ప్రాజెక్ట్ మీదే కన్నేశాడు. దానికోసం ఎంతటి దారుణాన్ని కొడికట్టాడో మీరే చూడండి. టీవీ సీరియల్ ని సీరియస్ గా తీసుకోవటం ఏంటి జీ? సిచ్యువేషన్ సింక్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ లో 50% షేర్ నాదవుతుంది కాబట్టి. ఏంటి జీ అన్యాయం? వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దే విల్ బి ప్రాబ్లమ్స్ మెనీ అని మొన్నే ఎక్కడో చదివాను. అంతేగా సార్. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు కావాల్సింది నీ సెషన్ కాదు, సపోర్ట్. ఇలాంటి ఆటలకు నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చు జీ. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కి వస్తుంది, నా బెడ్రూమ్ కి వస్తుంది, నా బాత్రూమ్ కి వస్తుంది, పట్టుకుని వాయించేస్తుంది. దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఢిల్లీ సూరి 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడని చెప్పు. నిజమా? నిజమే. ఇప్పుడు ఏముంటుంది నీ అంతరాత్మ? దానికి నేను ఏదో ఒకటి సర్చ్ చెప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? హలో, డోంట్ యు మిస్ మీ? హూస్ దిస్? ఇడ్లీ సార్, ఇడ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఫోన్ చేయడం అనేది. నా లైఫ్ అచీవ్మెంట్. సంధ్య, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబాయ్. నేను కూడా నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని మనసు లాగేస్తుంది సంధ్య. ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ విత్ యు. ఒక్క నిమిషం సార్, ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే ప్రొసీడ్. రితిక్ రోషన్ ట్రై చేస్తున్నాడండి. మీరు చెప్పండి. ఓ రుతిక్. ఓకే మాట్లాడు. ఎందుకు సార్ బోరు? ఇడ్లీ కంటే హాట్. మరి పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మసిల్డ్ బాడీ. ఐ హేట్ దట్. ఓ మీరు చూడండి, నల్లగా, ముద్దుగా, పొట్టిగా, మెత్తగా, లూజుగా ఉంటారు. యు ఆర్ మై సాఫ్ట్ ఇడ్లీ. ఇప్పుడు నిన్ను తీసుకుని రైడ్కి వెళ్లాల్సిందే. ఎక్కడున్నావు చెప్పు. మీరు నా కోసం ఒక కథ రాయండి, తర్వాత చూడండి ఇక రైడ్లు. ఏం చేయబోతున్నారు? హల్వా. మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసం? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లలి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे पिया कांटा लगा. సంతోష్ మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లను కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ తినకరా రామ.
అల్లుడు జేపీ అంకుల్ హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయ్యా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో నేను వస్తున్నా, ఆగు. ఏమైంది డాడీ? అమ్మలు వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. బాబా ఏంటి ఇప్పట్లేడు? దొంగ సచ్చినోడు దొంగ సచ్చినోడు ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటెళ్ళి స్నానం చేయండి, మీద నీళ్ళు అడతాయి. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసులు, 2 బొమ్మడాయిలు, 2 గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి రోయ్. అవునరా, నువ్వు దూకితేప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికే టైంకి నీ గోచి తగిలిందిరా. ఒరే కిందంతా ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా చేపలు ఎగిరిపోతాయి. ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేస్తాను రా. పెట్టంత వేసానికి సెట్ అంత గోల. పిట్టంతా ఒరే మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా, రా బయటికి. ఒరే వచ్చేస్తాను రోయ్. రాహా. ఒరే నిజంగా వచ్చేస్తాను రోయ్. రా చూద్దాం. ఏమే ఆడు వచ్చేసినా వచ్చేయగలడు, వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది? మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలిసేది? రాయహే. ఏరా అప్పిగా ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు? ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్చాను. చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం కింద మూస్తారు నీకు కనకం నీ అబ్బా కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళొచ్చావు? ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు. కావాలా? నిజంగా పడిహాడంటావా? ఆడి మొఖం పడేడేమో. సత్తునాయాల. మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ. ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యలని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్ముంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నాం. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన
కనకానికి మీ సంబంధం ఖాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టంగా నేను ప్రేమించింది మా అప్పలరాజు గారిని. చిచి ఈ దాడబాగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నామని చెప్పాడు మాతోటి. ఏరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడమైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలు ఉంది. రాగి పెళ్ళదు బాబాయ్, రాగి పెళ్ళదు. అల్లుడు గారు పెళ్ళం కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరమామ కూడా ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా?